నారాయణపేట కొడంగల్ ప్రాంత రైతాంగానికి సాగునీటి కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలోనే చర్యలు చేపట్టారు. ఉమ్మడి పాలకులు కుట్రపూరితంగా ప్రతిపాదించిన లిఫ్టును పక్కన పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా సాగు నీరందించడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే పాలమూరు ప్రాజెక్టు ప్రధాన పనులన్నీ పూర్తిగాక కాల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కాల్వలు తవ్వడం మాని లిఫ్టును చేపట్టేందుకు మొగ్గు చూపుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత ఇమేజ్ కోసం రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకానికి గండి కొడుతున్నారు. అదనపు జలాలను సాధించాల్సింది పోయి సాధించుకున్న నికర జలాలకే ఎసరు పెడుతున్నారు. రాజకీయ స్వార్థానికి ఇటు బీమా ఆయకట్టు రైతులకు, అటు సొంత నియోజకవర్గం రైతులకు తీరని విద్రోహాన్ని తలపెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రతిపాదించిన కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పనులను చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 2945 కోట్లతో ఇటీవలే అందుకు పరిపాలనా అనుమతులివ్వగా సీఎం రేవంత్ రెడ్డి ఆ పనులకు శంకుస్థాపన చేసేందుకు సిద్ధమయ్యారు. కృష్ణా డెల్టాకు ట్రిబ్యునల్ 1 దాదాపు 183 టీఎంసీలను చారిత్రక రక్షణల కింద కేటాయించింది. డెల్టా కాల్వల ఆధునీకరణ వల్ల 29 టీఎంసీల మేరకు మిగులు ఏర్పడుతున్నదని చెప్పి అందులో 9 టీఎంసీలను పులిచింతల ప్రాజెక్టుకు కేటాయించింది. మిగిలిన 20 టీఎంసీలను తెలంగాణ ఉద్యమానికి జడిసి రాజీవ్ బీమా ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు కేటాయించారు. ప్రాజెక్టు కింద 1 టీఎంసీకి 10,000 ఎకరాలకు నీరందించేలా మొత్తంగా 2.03 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. జలయజ్ఞంలో భాగంగా రాజీవ్ బీమా ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్ర ఏర్పాటు నాటికి పనులేమీ పూర్తి కాలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరమే పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం బీమా ప్రాజెక్టు కింద ఇప్పటికే 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. మిగిలిన ఆయకట్టుకు నీరందించేందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం కింద గత ప్రభుత్వం చేర్చింది. మరో 45 కోట్లను కేటాయిస్తే ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఇటీవలే కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ భీమా ప్రాజెక్టు డ్యూటీని 10,000 ఎకరాల నుంచి 15,000 ఎకరాలకు పెంచింది. తద్వారా 20 టీఎంసీల నికర జలాల్లో 7.33 టీఎంసీల నీటిని సేవింగ్స్ కింద చూపించి కోత విధించింది. 12.67 టీఎంసీల నీటితోనే బీమా కింద ఆయకట్టు అవసరాలను తీర్చవచ్చని నిర్ధారించింది. బీమా ఆయకట్టు రైతులకు చెందాల్సిన 7.33 టీఎంసీల జలాల్లో 7.11 టీఎంసీలను నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కేటాయించింది. బేసిన్ అవతలి తమ ప్రాజెక్టులకు కృష్ణా జలాలను యథేచ్ఛగా కేటాయించుకున్న ఉమ్మడి రాష్ట్ర పాలకులు బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులపై ఆది నుంచి వివక్ష చూపారు. భీమా ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండానే కుట్రపూరితంగా ప్రాజెక్టు నికర జలాలను కుదించి మిగిలిన జలాల్లో 7.11 టీఎంసీలను కొడంగల్ నారాయణపేట లిఫ్టుకు ఉమ్మడి సర్కారే కేటాయించింది. నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాల్లోని 10 మండలాల్లో 40,470 హెక్టార్లకు సాగునీరు అందించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేజ్ 1 అనుమతిని మంజూరు చేస్తూ జీవో 69ని మే 23, 2014లో జారీ చేసింది. ఆ జీవోపై తెలంగాణ వాదులు, సాగునీటి రంగ నిపుణులు ఆనాడే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. జీవో 69కి కొనసాగింపుగా కాంగ్రెస్ సర్కారు మరో జీవో విడుదల చేసింది. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ స్కీమ్ స్టేజ్ 1 పనులకు ఏకంగా 2,945 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. కృష్ణా జలాల్లో అధిక మొత్తంలో నీటిని డిమాండ్ చేయాల్సిన తరుణంలో ఏకంగా నికర జలాల్లోనే కోతలు విధించడమే ఏమిటని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.